కరువు కాళేశ్వరంపై ప్రభుత్వం స్పందించాలి. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్. కరువు పరిస్థితులు, కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కరువు వర్సెస్ కాళేశ్వరం, కన్నెపల్లి నుంచి నీటి తరలింపు సాధ్యమేనా అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ తాను కరీంనగర్ జిల్లా వాసినని, హుజురాబాద్ ప్రజల నీటి కష్టాలను 25 ఏళ్లుగా చూస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో ఏర్పడుతున్న కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం రాజకీయ విమర్శలకు బదులుగా రైతులను ఆదుకునే చర్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై రిటైర్డ్ ఇంజనీర్లపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వారిపై చేసిన వ్యాఖ్యలకు సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం వంటి అంశాలపై బాధ్యులు ఎవరైనా వారిపై చర్యలు తీసుకోవాలని, అయితే ఆధారాలు లేకుండా అందరిని విమర్శించడం సరికాదన్నారు. తాము ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా మాట్లాడడం లేదని, రైతులు ప్రజలు న్యాయం ధర్మ కోసం మాత్రమే మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. శ్రీరామ్ సాగర్, లోయర్ మానేట్ డ్యాంలు లక్షల ఎకరాలకు నీరు అందించాలనే ఉద్దేశంతో నిర్మించినప్పటికీ పూర్తి సామర్థ్యంతో ఉపయోగించుకోలేకపోయామని గుర్తు చేశారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర కరువు వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని ఈటెల పేర్కొన్నారు. ఇప్పటికే పత్తి విత్తనాలు మొలకెత్తేందుకు రైతులు బిందెలతో నీళ్లు పోస్తున్న దుస్థితి నెలకొందని, ఇలాంటి సమయంలో ప్రభుత్వం వెంటనే సాగునీటి సరఫరాపై నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కోరారు. కన్నెపల్లి వద్ద భారీగా నీరు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతుందని, ఆ నీటిని ఎత్తిపోస్తే అవకాశాలను ప్రభుత్వం పరిశీలించాలని సూచించారు. ఎల్లంపల్లి నుంచి ఎన్టీపీసీ, జెన్కో, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటి కేటాయింపులు ఉన్నాయని గుర్తు చేస్తూ అందుబాటులో ఉన్నటువంటి నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించవలసిన అవసరం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సూచనల మేరకు అవసరమైన అత్యవసర చర్యలు ఎందుకు చేపట్టలేని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది కథ. నేను కరీంనగర్ జిల్లా వాసిని, నీటి కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. హుజురాబాద్లో 25 ఏళ్ళుగా నేను చూసిన హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ పరిధిలో. సో కరువుతో రైతులు, ప్రజలు అటు సాగునీరు ఇటు తాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అటు కాళేశ్వరం ఉండి ఇటు లోయర్ మాన డ్యాము ఆ ప్రాజెక్టు ఉండి కూడా నీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించలేకపోయినాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే నేను ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడితే నేను ఒక పార్టీకి, ఒక నాయకుడికి సపోర్ట్గా మాట్లాడుతున్నాను అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. నేను న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీ, రైతులు, ప్రజల కోసమే నేను మాట్లాడుతున్నా కానీ ఏ పార్టీకి వత్తాసు పలకట్లేదు. ఏదైతే మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇటీవల ఈటల రాజేంద్ర గారు మాట్లాడిన మాటల్ని చాలామంది కాంగ్రెస్ నాయకులు ఓకే బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు, కేసీఆర్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారు, త్వరలో బీఆర్ఎస్ పార్టీకి చేరబోతున్నారు అని చెప్పేసి చాలామంది ఆయనను ట్రోల్ చేశారు. అంటే కాళేశ్వరం విషయంలో కేసీఆర్ తప్పు లేదు, కేసీఆర్ బరాబర్ కట్టిండు అని చెప్పేసి కేసీఆర్కి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా కొంచెం మాట్లాడడం జరిగింది. అయితే ఆ విషయం పైన ప్రస్తావిస్తూ నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు, ఏ వ్యక్తికి కూడా సపోర్ట్ చేయట్లేదు. నేను న్యాయం కోసం, ధర్మ కోసం, ప్రజల కోసం, ప్రజల కష్టాల కోసం మాట్లాడుతున్నా అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఈ కరువు కాళేశ్వరం పైన. కాపు ఉద్యమ నేత ముద్రగడ ఇక లేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన నేత సీఎం చంద్రబాబు, జగన్, రేవంత్, కేసీఆర్ సహా ప్రముఖుల సంతాపం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత, కాపు ఉద్యమ సారథి ముద్రగడ పద్మనాభం మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణ వార్తతో ఏపీ రాజకీయ వర్గాల్లో, ఆయన అనుచరులలో తీవ్ర విషాదం నెలకొంది. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో 1953 జనవరి 22న జన్మించిన ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గ రిజర్వేషన్ల కోసం సాగించినటువంటి ఏదైతే కాపుల కోసం ఆయన చేసినటువంటి కృషి, పోరాటం అంతా ఇంత కాదు.
కాపులను గుర్తించాలి, కాపు ఉద్యమాలతో రాష్ట్ర వ్యాప్తంగా బలమైన నేతగా గుర్తింపు పొందారు. తన రాజకీయ జీవితంలో అనేక పార్టీలలో పనిచేసిన ఆయన ఇటీవల కాలంలో వైసీపీలో చేరి ఆ పార్టీలోనే కొనసాగారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముద్రగడ 77లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 78లో జనతా పార్టీలో తరపున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో ప్రతిపాడు నుంచి గెలిచారు. అనంతరం 82లో తెలుగుదేశం పార్టీలోకి చేరి 83, 85, 89 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత టీడీపీతో విభజించి ప్రజారక్షణ సమితి తెలుగునాడు పేరుతో సొంత పార్టీని స్థాపించారు. 99లో కాకినాడ నుంచి ఎంపీగా కూడా విజయం సాధించారు. రాజకీయ నాయకుడిగా కంటే కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితులు. కాపులకు రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్తో ఆయన అనేక పోరాటాలు దీక్షలు చేపట్టారు. ముఖ్యంగా 2016లో తునిలో ఆయన ఆధ్వర్యంలో జరిగిన కాపు ఐక్య గర్జన సభ తదనంతర పరిణామాలు అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించాయి. 24 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన రాజకీయ వైఖరి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చాంశంగా మారింది. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిస్తానని సవాల్ విసిరారు. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించడంతో తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ముద్రగడ అనే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా మార్చుకున్నారు. గత ఏడాది కాలంగా వయసు రీత్యా పలు ఆరోగ్య సమస్యలతో ఆయన తరచూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ముద్రగడ ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన మృతి పట్ల పలు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇది కథ. పవన్ కళ్యాణ్ని వైసీపీలో చేరిండు 24 ఎన్నికల ముందు. చేరి కూటమి ప్రభుత్వం ఓడిపోతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని చాలా వ్యతిరేకించిండు. 24 ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని నేను ఓడిస్తా, ఒకవేళ అక్కడ పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పేసి సవాల్ విసిరిండు. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించిన తర్వాత అందరూ ట్రోల్స్ చేసిరు ఆయన రాష్ట్రంలో. ఆయన ఫోటో పెట్టుకొని నామకరణ మహోత్సవం అని చెప్పేసి ఆ ఫోటో దగ్గర చెవు దగ్గర పద్మనాభరెడ్డి అని చెప్పేసి నామకరణం చేసి చిన్నపిల్లకి ఎట్లా చేస్తారో ఆ విధంగా చేసి ట్రోల్ చేశారు. కానీ ఆయన ఒక మొండి వ్యక్తి అని చెప్పుకోవాలి, చాలా మొండి వ్యక్తి. ఆయన ఏదైతే అన్నాడో అది ఆయన అక్కడ గెజిట్ పోయి ఆయన అక్కడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకొని వచ్చింది. చాలామంది అంటారు నా తలలు తీసైనా సరే అది చేస్తా, లేకపోతే రాజకీయాల్లోకి పూర్తిగా బంద్ చేస్తా అని చెప్పి కొంతమంది అంటారు. కానీ ఎవరు కూడా రారు, చేయరు. కానీ ఈయన చాలా ఒక మొరటి మనిషి అని చెప్పుకోవాలి, ఒక మొండి వ్యక్తి అని చెప్పుకోవాలి. అంటే అనుకున్నది ఏదైనా సరే ఆ మొండి ధైర్యంతో ముందుకెళ్తాడు. ఆ పేరు ఆయనకు చాలా ఉంది. ఈ మధ్యకాలంలో తన కూతురు కూడా నాన్న చావు బతుకుల మధ్య ఉంటే కూడా కనీసం వైసీపీ నాయకులు ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శించలేదు. రాజకీయాల కోసం ఆయన వాడుకున్నారు అని చెప్పేసి, కాపు ఓట్ల కోసం ఆయన వాడుకున్నారు అని చెప్పేసి తన కూతురు కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడింది అనుకుంటా. సో ఇది మొత్తానికైతే కాపు ఉద్యమ నేత చనిపోవడం అనేది కాపు సామాజిక వర్గానికి ఒక తీరని లోటుగా మనం చెప్పుకోవచ్చు. వరంగల్ విమానాశ్రయం సిద్ధం చేయండి. 2028 జూన్ 2 నాటికి వరంగల్ విమానాశ్రయం సిద్ధం చేయండి. విమానయాన శాఖ మంత్రిని కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాకతీయ సంస్కృతి ఉట్టిపడేలా వరంగల్ ఎయిర్పోర్ట్ డిజైన్ ఉండాలని సూచన. వేగంగా భూసేకరణ పూర్తి చేయడంపై తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించిన కేంద్రం. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లను అంతర్జాతీయ ప్రమాణ